జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కటారం మండలం వీరాపూర్ అడవుల్లో ఓ లేగ దూడను హతమార్చింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. పెద్ద పులి పాదముద్రను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్ద పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. అటవీ ప్రాంత ప్రజలంతా కూడా పెద్దపులి భయం నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాటారం మండలం వీరాపూర్ అడవుల్లో లేగ దూడను పెద్దపులి హతమర్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అడవుల్లో మేతకు వెళ్లినటువంటి పశువులను పెద్దపులి హతమరుస్తున్నట్టు కూడా ఆ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళన చెందినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే పాదముద్రల ఆధారంగా పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. ఎవరు కూడా ఒంటరిగా ఎవరు కూడా ఒక్కరు వెళ్ళదు. పశువు కాపర్లు కావచ్చు, ఎవరైనా వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతులంతా కూడా ఒకరిద్దరు కావచ్చు, కొంత గుంపులుగా వెళ్ళాలి. కానీ ఒక్కరిగా వెళితే ఇబ్బంది ఉంటున్నట్టు కూడా స్థానిక అధికారులు చెప్తున్నట్టు ఆ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు చెప్తున్నారు. పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అడ్డొస్తుంది. గత కొద్ది రోజులుగా జయశంకర్ భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆ పులి భయం నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా కాటారం మండలం వీరాపూర్ అడవుల్లో ఒక లేగ దూడను హతమార్చిందంటూ ఆ స్థానిక వారందరూ చెప్పడంతోనే వీరాపురం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, వీరాపురం పక్కనటువంటి గ్రామ ప్రజలంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అధికారులు పాదముద్రల ఆధారంగా పులి ఎటువైపు వెళ్ళి ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, పులి ప్రజెంట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి సంచారం చేస్తుంటో అధికారులు ఆ పనిలో నిమగ్నమైన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.